2025 నవంబర్ నెలలో 16వ ఆర్థిక సంఘం వారి నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి సమర్పించడం జరిగింది. ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 12వ భాగంలో ఆర్టికల్ 280 ఆర్థిక సంఘం లేదా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుపుతుంది. ఆర్థిక సంఘం యొక్క కంపోజిషన్ వచ్చేసి 1+4 బాడీగా చూస్తాము. మరి 16వ ఆర్థిక సంఘం సమర్పించిన నివేదికలోని సిఫార్సులు 2026 ఏప్రిల్ 1 నుండి 2031 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. ప్రతి 5 ఏళ్ల కాల పరిమితితో ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి గారు నియమిస్తారు. మరి 16వ ఆర్థిక సంఘం చైర్పర్సన్గా అరవింద్ పనగరే గారు నియమితులయ్యారు. ఇక సభ్యుల విషయానికి వస్తే మనోజ్ పాండా గారు, అన్ని జార్జ్ మాథ్యూ గారు, సౌమ్యకాంతి ఘోష్ గారు, రవిశంకర్ గారు మరియు సెక్రటరీగా రిత్విక్ రంజన్ పాండే గారు విధులు నిర్వర్తిస్తారు. మరి దేశంలో ఇప్పటి వరకు ఏర్పాటైన ఆర్థిక సంఘాలు వాటి యొక్క చైర్పర్సన్ల పేర్లను గుర్తుంచుకోండి. మొదటి ఆర్థిక సంఘం కేసీ నియోగి గారి ఆధ్వర్యంలో, రెండవ ఆర్థిక సంఘం కె సంతానం గారి ఆధ్వర్యంలో, మూడవ ఆర్థిక సంఘం ఏకే చాంద, నాలుగవ ఆర్థిక సంఘం డాక్టర్ పివి రాజమన్న, ఐదవ ఆర్థిక సంఘం మహావీర్ త్యాగి, ఆరవ ఆర్థిక సంఘం బ్రహ్మానందరెడ్డి గారు, ఏడవ ఆర్థిక సంఘం జేఎం షెల్లాట్ గారు, ఎనిమిదవ ఆర్థిక సంఘం వైబి చవన్, తొమ్మిదవ ఆర్థిక సంఘం ఎన్కేపి సాల్వే, 10వ ఆర్థిక సంఘం కేసీ పంత్, 11వ ఆర్థిక సంఘం ఏఎం కుస్రో, 12వ ఆర్థిక సంఘం డాక్టర్ సి రంగరాజన్, 13వ ఆర్థిక సంఘం డాక్టర్ విజయ్ కేల్కర్, 14వ ఆర్థిక సంఘం వైవి రెడ్డి, 15వ ఆర్థిక సంఘం అంటే ప్రస్తుతం ఎవరి సిఫార్సుల అమల్లో ఉన్నాయి, ఎన్కే సింగ్ గారి సిఫార్సులు. ఇక 16వ ఆర్థిక సంఘం విషయానికి వస్తే అరవింద్ పనగరే గారు చైర్మన్గా నియమితులయ్యారు. పోటీ పరీక్షల కోణంలో ఆర్థిక సంఘం లేదా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.